Good morning, students. Yesterday we have conducted one second assessment exam. Okay, the keys are given. నిన్న మనం అసెస్మెంట్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నాము. వాటికి సంబంధించినటువంటి కీస్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఈచ్ ఇన్ దిస్ అసెస్మెంట్ I can give 15 blanks. Each blank carries only 1 mark. So 15 ones, 15 marks. So this assessment exam was written only 14 members. What about remaining others? Only ఈ 9th క్లాస్ అసెస్మెంట్ 2ని 14 మంది మాత్రమే రాశారు. మిగతా వాళ్ళకి ఏమైందో అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు రాయాలి. చూడండి, నేను రాసినటువంటి ఎగ్జామ్స్ని, ఆ ఎగ్జామ్ బిట్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ బిట్, ద outer most layer of animal cell is. What is the outermost layer of animal cell? Cell membrane. Cell membrane is the outermost layer of animal cell. Cell wall is the outermost layer of plant cell. Plant cells లోకి వచ్చేప్పటికి సెల్ వాల్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్గా ఉంటే, యానిమల్ సెల్స్లోకి వచ్చేప్పటికి సెల్ మెంబ్రెయిన్ ఇది అవుటర్ మోస్ట్ లేయర్. అంటే ప్లాంట్ సెల్స్లో 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. ద అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్ ఈజ్ సెల్ వాల్ and the innermost membrane is cell membrane. But in animal cells, only one membrane is present. It is known as cell membrane. So answer is cell membrane. Second bit, nucleus was discovered by Robert Brown. Nucleus was discovered by dash Robert Brown. Robert Brown was one of the most important scientists. In the year of 1831, in the year of 1831, he discovered nucleus. 1665లో ఫస్ట్ టైం కార్క్లో రాబర్ట్ హుక్ సెల్స్ని అబ్జర్వ్ చేస్తే, తర్వాత 1831లో రాబర్ట్ బ్రౌన్ సెల్లో న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. సో ఆన్సర్ ఈజ్ రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. Smooth endoplasmic reticulum helps in the manufacture of dash. Smooth endoplasmic reticulum helps in the manufacture of dash. Lipids or fat molecules. చూడండి, endoplasmic reticulum is mainly classified into 2 types. They are rough endoplasmic reticulum and smooth endoplasmic reticulum. On the surface of the rough endoplasmic reticulum contain ribosomes, but in smooth endoplasmic reticulum they cannot contain ribosomes. So the surface of the smooth endoplasmic reticulum is smooth. What is the use of smooth endoplasmic reticulum? To manufacture of lipids or fat molecules. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది లిపిడ్స్ ఆర్ ఫ్యాట్ మాలిక్యూల్స్ సింథసిస్ చేస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సింథసైజెస్ ఓన్లీ ప్రోటీన్స్ సింథసైజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ ఈజ్ డాష్. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అనేది ఏంటంటారు? లైసోజోమ్స్. లైసోజోమ్స్ ఆర్ నోన్ యాజ్ suicidal bags of the cell. Because ఎందుకంటారు అంటే, because they contain some destructive enzymes. ఆ లైసోజోమ్స్లో కొన్ని డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి ఈ లైసోజోమ్స్ని మనం సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ద నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా ప్రజెంట్ ఇన్ ఈచ్ సెల్ ఆర్ అబౌట్. అంటే
ప్రతి ఒక్క సెల్లో ఎన్ని మైటోకాండ్రియాస్ ఉంటాయి అంటే 100 to 150. 100 to 150 mitochondrias are present in each cell approximately. Next one, dash are called powerhouses of the cell. Powerhouses of the cell are mitochondria. Mitochondria are known as powerhouses of the cell. Why they are known as powerhouses of the cell? Because they can play an important role in the process of cellular respiration. ఈ మైటోకాండ్రియాస్ అనేవి సెల్యులర్ రెస్పిరేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇన్ దిస్ ప్రాసెస్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్. ఈ సెల్యులర్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయినటువంటి ఎనర్జీ దేనిలో స్టోర్ అవుతుంది? మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ మైటోకాండ్రియాస్ ఏమంటామంటే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, 7th bit. Cell theory was proposed by Dash, Sleeden and Swan. Sleeden and Swan. ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఇందులో స్లీడన్ వచ్చేపటికి జువాలజిస్టు, స్వాన్ వచ్చేపటికి బోటనిస్టు. అంటే ఒక లెవెల్ యానిమల్స్ మీద రీసెర్చ్ చేస్తారు, ఇంకొక లెవెల్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ప్రతి ఒక్క ఆర్గానిజము సెల్స్తో మేడ్ అయి ఉంటుంది అని చెప్పారు. సో దాన్ని ప్రపోజ్ చేసినందుకు వాళ్ళని ప్రపోనెంట్స్ ఆఫ్ సెల్ థియరీ అంటారు. సో స్లీడన్ అండ్ స్వాన్ ప్రపోజ్డ్ సెల్ థియరీ. ఓకే, నెక్స్ట్ వన్, డాష్ అబ్జర్వ్ సెల్ డివిజన్ ఫర్ ద ఫస్ట్ టైం. సెల్ డివిజన్ అంటే cell division is mainly classified into two types. One is mitotic cell division and second one is mitotic cell division. ఈ మైటోటిక్ సెల్ డివిజన్ మీటోటిక్ సెల్ డివిజన్ గురించి ఫస్ట్ టైం 1855లో రూడోల్ఫ్ వాన్ విర్కో అనే సైంటిస్టు ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. నెక్స్ట్ వన్, the fluids inside the nucleus is known as. న్యూక్లియస్ లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్ స్ట్రక్చర్ ఏమంటారంటే న్యూక్లియోప్లాజం అంటారు. న్యూక్లియోప్లాజం. ఇన్సైడ్ ద న్యూక్లియస్ there is a fluid like structure is present. It is known as nucleoplasm. Inside the cell there is a fluid like form is known as, it is also known as cytoplasm. సెల్ లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్ని అయితేనేమో సైటోప్లాజం అంటాము, న్యూక్లియస్ లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్ని అయితేనేమో న్యూక్లియోప్లాజం అంటాము. అండ్ నెక్స్ట్ 10th bit, the cell is the basic unit of dash life. Cell is the basic unit of life. Why cell is known as basic unit of life? Because it contains different types of cell organelles. Each cell organelle has a specific function. So they involved in the different types of life process. So cell is the basic unit of life. That's all. On the 11th one, plastids are present only in dash cells. Only plant cells. Plastids are one type of cell organelles. They are present only in plant cells. Plastids are mainly classified into two types. They are chromoplast and leucoplast. Chromoplast and leucoplast. Chloroplast is one type of chromoplast. One type of chromoplast. So all plants are appeared green in color because it is a green colored cell organelle. Plastids are absent in animal cells. And the next one, 12th bit, dash are responsible for cellular respiration. Mitochondria are responsible for cellular respiration. Okay, because cellular respiration, we know children,
based on the nucleus, cells or organisms are classified into two types. They are prokaryotic organisms and eukaryotic organisms. Prokaryotic organisms does not contain nucleus and other membrane bound cell organelles. Eukaryotic organisms contain nucleus and other membrane bound cell organelles. In eukaryotes, cellular respiration takes place both cytoplasm and mitochondria. But in prokaryotes, membrane bound organelles and nucleus are absent, so the cellular respiration takes place only in cytoplasm. Okay, next 13th bit. Cell wall is made up of mainly of dash cellulose. Cell wall is made up of cellulose. So all plant cells are contain cell wall. Cell wall, the main component is cellulose. And 14th one, dash is involved in the process of cell division. Nucleus. Nucleus play an important role in the process of cell division. In cell division, cells are divided into number of cells. This was invented by Rudolf von Virchow in the year of 1855. And the last one is dash contain destructive enzymes. Lysosomes. Lysosomes contain destructive enzymes. So they are known as suicidal bags of the cell. Suicidal bags of the cell. Okay, children, these are the answer keys of the yesterday's exam. So next exam lo ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేయాలి. అలాగే అందరూ కూడా జూమ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. తప్పనిసరిగా జూమ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. మీకు ఇచ్చినటువంటి వర్క్ని సిన్సియర్గా చేయాలి. అలాగే మన వాట్సాప్లో ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి నోట్స్ని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ నోట్స్ని NSCWలో తప్పనిసరిగా రాయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.